బాచుపల్లి పిఎస్ పరిధిలోని ఇద్దరు బైక్ దొంగలు అరెస్ట్. ఒకరు పరారీ, వారి వద్ద నుంచి 6 బైకులు స్వాధీనం. వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన బాచుపల్లి పోలీసులు. సులువుగా డబ్బులు సంపాదించి వారికి ఉన్న అప్పులు తీర్చుకునేందుకే ఏదైనా దొంగతనం చేయాలని పథకం ప్రకారం సెకండ్ హ్యాండ్ ద్విచక్ర వాహనాలు విక్రయించే OLX యాప్ను ఆసరాగా చేసుకుని టెస్ట్ డ్రైవ్ చేస్తామని నమ్మించి బైక్లను దొంగిలించే 3 సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన బాచుపల్లి పోలీసులు. నిందితులైన ఒంగోలు రమేష్ బాబు, చంద్రమోలు గుండప్పలను అరెస్ట్ చేశారు. మరియు టి నరసింహ పరారీలో ఉన్నారు. అందులో 6 బైకులు బాచుపల్లి పిఎస్ పరిధిలోనివి, 3 మియాపూర్ పిఎస్ పరిధిలోనివి, 1 జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలోనిది మరియు KPHB పిఎస్ పరిధిలోని 1లను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారుగా 4.04 లక్షల వరకు ఉంటుందని చెప్పి నిందితులను రిమాండ్కు తరలించినట్లుగా మీడియా సమావేశంలో వెల్లడించిన బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్. మియాపూర్ ఆల్వార్ రిజిస్టర్డ్. థ్యాంక్ యూ. డిసెంబర్ నుంచి ఇలాంటి తరహా మోసాలకి వీళ్ళు ఒడిగడుతూ ఉన్నారు. డిసెంబర్ అండ్ జనవరి నెలలో ఈ 6 బైకులు వీళ్ళు ఈ విధంగా థెఫ్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ 6 బైకులు రికవరీ చేసినందుకు SHO బాచుపల్లి అండ్ DI బాచుపల్లి వీళ్ళని కూడా అభినందిస్తూ ఉన్నాను. క్రైమ్ స్టాఫ్ కూడా చంద్రశేఖర్ DSI, కోటిరెడ్డి, అంజయ్య, శ్రీనివాస్ వీళ్ళని కూడా అభినందిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఎస్, సేమ్. క్లూస్ వీళ్ళు ఏం చేశారంటే ఆ బైక్స్ని సెకండ్ హ్యాండ్లో సేల్ చేసి వచ్చిన అమౌంట్ని ఈ రమేష్ అనే వ్యక్తి ఎక్కువ తీసుకునేవాడు, ఇంకా మిగిలిన ఇద్దరికి కొద్దిగా అమౌంట్లు ఇచ్చేవాడు. ఇతను కస్టెంట్గా వాడుకునేవాడు. ఈ బైక్స్ని సేల్ చేయడం జరిగింది. జనవరి 23వ తారీఖున మా బాచుపల్లి పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వచ్చింది. దాని ప్రకారం ఏంటంటే మహేష్ అనబడే వ్యక్తి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఇతను కౌసల్య కాలనీలో ఉంటాడు బాచుపల్లి లిమిట్స్లో. అతను చేసిన కంప్లైంట్ ఏంటంటే అదే రోజు 23వ తారీఖున అతను OLXలో ఒక బైక్ సుజుకి యాక్సెస్ 2-వీలర్ అమ్మడం కోసం అతను ఒక యాడ్ పెట్టినాడు. ఆ యాడ్ చూసి అతన్ని ఒక 3 వ్యక్తులు అతన్ని అప్రోచ్ అయ్యి మేము ఆ బైక్ని టెస్ట్ డ్రైవ్, ఆ 2-వీలర్ని టెస్ట్ డ్రైవ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఆ వెహికల్ని తీసుకొని అబ్స్కాండ్ కావడం జరిగింది, పరారీ కావడం జరిగింది. దాని మీద అతను వచ్చి కంప్లైంట్ చేసినాడు. దాని మీద మేము 59/25 క్రైమ్ నెంబర్ 318/303 సబ్సెక్షన్ 2 BNS కింద ఒక FIR రిజిస్టర్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆ కేసుని బాచుపల్లి ఇన్స్పెక్టర్ గారు అండ్ DI బాచుపల్లి ఛాలెంజ్గా తీసుకొని అన్ని రకాల క్లూస్ని పరిశీలించగా ఒక 3 వ్యక్తులు ఒక ఆటోలో వచ్చినట్టుగా తెలిసింది. ఆ 3 వ్యక్తులను కూడా చాలా కష్టపడి వీళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వాళ్ళని పట్టుకొని మనం విచారించగా వాళ్ళ పేర్లు, ఒక అతని పేరు రమేష్ బాబు, ఇతను ఏపీలో పిడుగురాళ్లకు చెందిన వ్యక్తి. ఇతను గతంలో బైక్ మెకానిక్గా చేసేవాడు. తర్వాత ఇప్పుడు ర్యాపిడో డెలివరీ బాయ్గా చేస్తూ ఉన్నాడు. ఇతను అసిస్టెంట్ కూడా ఇంకొకతను గుండప్ప అని చెప్పేసి ఇతను సూరారంలో ఉంటాడు. ఇతను కూడా ర్యాపిడో డెలివరీ బాయ్గా చేస్తున్నాడు. వీళ్ళ అసిస్టెంట్ ఇంకొకతను ఉన్నాడు. అతని వివరాలు తెలియదు, అతను అబ్స్కానింగ్లో ఉన్నాడు. సో వీళ్ళు 3 కలిసి వచ్చి ఎవరైతే ఆ మహేష్ ఉన్నాడో అతన్ని మాటల్లో పెట్టి అతన్ని 2-వీలర్ తీసుకొని పారిపోవడం జరిగింది. ఆ 2-వీలరు అదే సమయంలో ఆ 2-వీలర్కి సంబంధించి మనం రికవరీ చేసుకునే సందర్భంలో ఇంకొక 5 2-వీలర్స్ కూడా వీళ్ళు ఇలాగే వాళ్ళని మోసం చేసి వాళ్ళని దృష్టి మరల్చి తీసుకుపోయినట్టుగా తెలిసింది. దాంట్లో 3 బాచుపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నాయి, 1 KPHB పోలీస్ స్టేషన్ లిమిట్స్లో, ఇంకొకటి జగద్గిరిగుట్ట లిమిట్స్లో, ఇంకొకటి మియాపూర్ లిమిట్స్లో. మొత్తం 6 బైకుల్ని మా బాచుపల్లి పోలీసు వాళ్ళు రికవరీ చేయడం జరిగింది.